తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఇది వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి దీంట్లో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని కంప్లీట్‌గా లాస్ట్ వీక్ జరిగిన ప్రైస్ యాక్షన్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం నెక్స్ట్ వీక్‌కి కొద్దిగా ప్రిపేర్డ్‌గా ఉండబో ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంట్రాడేలో మీకు అది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ముందుగా నిఫ్టీ వీక్లీస్ చార్ట్‌తో స్టార్ట్ చేద్దాం. ఇది మనకు నిఫ్టీ వీక్లీస్ చార్ట్‌లో ఉన్నాం ఇక్కడ. సో, యాస్ ఇఫ్ లాస్ట్ 3 క్యాండిల్స్ గనక చూసుకున్నట్లయితే వీక్లీ క్యాండిల్స్‌లో నిఫ్టీ కంటిన్యూయస్‌గా మనకు టువర్డ్స్ అప్ సైడే ఉంది. అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఏ విధమైన నెగెటివ్ సైన్ లేదనమాట. దానికి ముందు ఇక్కడ మనకేదైతే ఒక చిన్న బేరిష్ ఎంగల్ఫ్ చిన్నదేం గాదు. ఇదొక బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ ఇచ్చింది. సో, సైన్స్ ఈ టెక్నికల్ అనాలిసిస్‌లో ప్రతిసారి అన్నీ వర్కౌట్ అవుతాయని గాదు. సో, దీనికి లిమిటేషన్స్ ఉంటాయి. సో, లాస్ట్ టైమ్ మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది గదా! ఇక్కడ. ఎప్పుడైతే దీన్ని దాటి మార్కెట్ మనకు లాస్ట్ వీక్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందో దానర్థం ఇదిచ్చిన బేరిష్ సైన్ ఏదైతే ఉందో అది రూల్ ఔట్ అయిపోయిందని సో, ఇక మీదట నో మోర్ బేరిష్ సైడ్ మనం ఉండకూడదని ఇండికేషన్ అనమాట. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ పైన క్లోజ్ అవ్వడం వల్ల. సో, లాస్ట్ వీక్ మనకు దానికంటే పైన క్లోజ్ అయింది. సో, ఆల్ టైమ్ హై క్లోజ్ అయింది. అండ్ ఈ వీక్ గూడా కంటిన్యూ‌గా మనకు లాస్ట్ వీక్ బులిష్ మొమెంటమ్‌ని కంటిన్యూ చేస్తూ ఈ వీక్ మనకు క్లోజ్ వచ్చేసరికి 26,178 పాయింట్స్ దగ్గర జరిగింది. అంటే 26,000 రౌండ్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వడం ఒక మంచి పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీలో. సో, ఓవరాల్‌గా నెగెటివ్ సైన్ అయితే మనకు ఏ మాత్రం కనబడట్లేదు. హెల్తీ ఆహ్, అప్ గోయింగ్ ట్రెండ్‌లోనే ఉంది నిఫ్టీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్లయితే. అయితే ఎప్పుడైతే మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మళ్ళీ ఒకవేళ పుల్ బ్యాక్ కోసం ఏదైనా రావాల్సొస్తే ఐదర్ మనకు ఇక్కడ ఈ ఈ లైన్ దగ్గర ఒక చిన్న మైనర్ సపోర్ట్ దొరకడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇదండి ఇంతకుముందు ప్రీవియస్ స్వింగ్ హై ఉంది గదా! ఈ జోన్‌ని గనక మనం మార్క్ చేసుకున్నట్లయితే ఈ జోన్‌లోనే మనకు ఒకవేళ నిఫ్టీ గనక పుల్ బ్యాక్ అయితే ఇక్కడ ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ఎనీ చాన్స్ మనకి ఈ జోన్ గనక బ్రేక్ అయితే అప్పుడు మనం టువర్డ్స్ అప్పర్ సైడ్ ఉండడం నో యూజ్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇది వీక్లీ అనాలిసిస్‌లో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ చార్ట్ ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌కొద్దాం. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌కొచ్చేసరికి ఇక్కడ మనకు ఫస్ట్ ఓవరాల్ పిక్చర్‌ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ప్రైస్ ఇంతకు ముందు అప్ ట్రెండ్‌లో ఉంది. ఒక హై తర్వాత ఒక లో. ప్రీవియస్ లోతో పోల్చుకుంటే ఈ హై మనకు హైయర్ లోగా కనబడుతుంది. సో, హైయర్ లో క్రియేట్ అవుతూ ఇదొక మంచి హెల్తీ అప్ ట్రెండ్‌లోనే ఉంది ఇప్పటి వరకు. కానీ ఈరోజు ప్రైస్ యాక్షన్‌ని గనక మనం ఒక్కసారి అంటే ఫ్రైడే ఈ వీక్‌లో జరిగిన లాస్ట్ ప్రైస్ యాక్షన్‌ని గనక మనం గమనించినట్లయితే ఈ ఒక్క క్యాండిల్‌ని చూస్తే ఇదొక బేరిష్ క్యాండిల్ మనకు కనబడుతుంది. అయితే ఈ 2 క్యాండిల్స్‌ని దీనికి ముందు రోజు జరిగిన ప్రైస్ యాక్షన్‌ని, ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్‌ని కలిపి చూస్తే మనకి 2 క్లోజెస్ ఆల్‌మోస్ట్ సేమ్ లెవెల్‌లో ఉండడం వల్ల ఇది మనకు ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌గా మనం జపనీస్ క్యాండిల్ స్టిక్స్‌లో చెప్పుకోవచ్చు. ఇది ఒక రివర్సల్ సైన్. సో, దీనికి అర్థం ఇది కంప్లీట్‌గా ఐదర్ ఇక్కడి నుంచి టువర్డ్స్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ స్టాప్ అయ్యి టువర్డ్స్ సైడ్‌వేస్ ఎళ్ళొచ్చు. లేదా కొద్దిగా పాస్ తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యి పైకి గూడా వెళ్ళొచ్చనమాట. అయితే మనం ఇప్పుడు ఏం జేయాలంటే ఈ 2 క్యాండిల్స్ యొక్క హై ఏదైతే ఉందో ఈ 2 క్యాండిల్స్‌ని కలిపితే కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటాం. అయితే ఈ 2 క్యాండిల్స్ యొక్క హై ఏదైతే మార్క్ చేసున్నామో ఈ హై దాటి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పర్ సైడ్‌కి అప్పుడు మళ్ళీ తిరిగి ఇదొక హెల్తీ అప్ ట్రెండ్‌కి వెళ్తుందని అర్థం. కానీ ఈ రెడ్ క్యాండిల్ ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే ప్రస్తుతానికి ఇంతకు ముందున్న ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది, పాస్ అయింది అని అర్థం చేసుకోండి. సో, ఇక్కడ నుంచి సైడ్‌వేస్ ఎళ్ళొచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఆ 2 మీరు ఎప్పుడు కాదనుకోవాలి, మళ్ళీ తిరిగి అప్ సైడ్ ఎప్పుడు ఎళ్తుందనుకోవాలి అంటే ఈ లైన్‌ని దాటి క్లోజ్ అయినప్పుడు. అది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. లేదా ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో గనక మీరు ఈ లెవెల్‌ని మార్క్ చేసుకుంటే ఈ లెవెల్‌ని దాటి మీకు పాజిటివ్ కన్ఫర్మేషన్ గనక వచ్చినట్లయితే వెల్ అండ్ గుడ్. లేకపోతే అట్‌లీస్ట్ ఈ లెవెల్‌ని దాటి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లెవెల్‌కి వచ్చి ఇక్కడ మీకు సపోర్ట్ కనబడితే అప్పుడు మీరు టువర్డ్స్ అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నిఫ్టీలో. సో, ఇది డైలీస్ చార్ట్ అనమాట. ఒక్కసారి మనం 4 అవర్స్ చార్ట్‌లో చూద్దాం ఓవరాల్ ప్రైస్ యాక్షన్. సో, ఇప్పటివరకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో పాజిటివ్‌గా ఉందని గమనించాం. అండ్ అలాగే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఓవరాల్‌గా పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఒక చిన్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది రావడం వల్ల ఆ హైని మార్క్ చేసుకొని ఆ హై దాటేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. ఒక్కసారి 4 అవర్స్ చార్ట్‌లో చూద్దాం. సో, ఇక్కడ మనకు 4 అవర్స్ చార్ట్‌లో గనక చూసినట్లయితే 4 అవర్స్ చార్ట్‌లో కూడా మనకు ఓవరాల్ టెక్నికల్ పిక్చర్‌లో మనకు ఇదండి ఒక్కసారి ఈ బ్లూ డాటెడ్ లైన్స్ కొద్దిసేపు తీసేద్దాం మనం సెషన్ బ్రేక్స్‌ని.
సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇది అన్‌చెక్ చేస్తే మనకు ఆ డాట్ లైన్స్ వెళ్ళిపోతాయి. సో, ఇక్కడ మనకు ఓవరాల్ 4 అవర్స్ చార్ట్‌లో చూస్తున్నట్లయితే ఓవరాల్ 4 అవర్స్ చార్ట్‌లో మనకు ఇక్కడి నుంచి ఇదండి ఒక హై, మళ్ళీ లో, దాని తర్వాత మళ్ళీ ఈ హై బ్రేక్‌ఔట్ అయ్యి టువర్డ్స్ మనకు స్వింగ్ డైరెక్షన్ మీకు ఈ మార్కింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓవరాల్‌గా అప్ ట్రెండ్‌లోనే ఉంది. కానీ ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్రియేట్ చేసిన హై ఈ లాస్ట్ 4 అవర్ అంటే ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ ఇదండి 9:15 క్యాండిల్ ఇది ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు అంటే ఐ మీన్ ఈ వీక్‌లో జరిగిన లాస్ట్ వర్కింగ్ డే ప్రైస్ యాక్షన్ క్యాండిల్స్ అనమాట ఈ 2. సో, ఇవి నెగెటివ్‌గా ఉండడం వల్ల ఈ 2 క్యాండిల్స్ నెగెటివ్‌గా ఉండడం వల్ల ఒక్కొక్కటి ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసుకోవడం కొద్దిగా హెల్తీ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ లెవెల్‌ని దాటితే మళ్ళీ టువర్డ్స్ పాజిటివ్ సైడ్ అనండి. ఈ లెవెల్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అక్కడి నుంచి కొద్దిగా అగ్రెసివ్‌గా ట్రేడ్స్ చేయకుండా ఉంటే మంచిది. బట్ ఓవరాల్ టెక్నికల్ పిక్చర్‌లో మనం పాజిటివ్ ట్రెండ్‌లోనే ఉన్నాం. అయితే నెక్స్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకేదన్నా మనకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఓవరాల్‌గా ఇక్కడ మనకు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు ప్యూర్ ఇక్కడ ఒక లో క్రియేట్ అయిన తర్వాత ఇదండి ఇక్కడ ఈ హై ఇక్కడి నుంచి ఈ పుల్ బ్యాక్ అవ్వచ్చు. లేకపోతే ఇదండి ఇక్కడ నుంచి ఈ పుల్ బ్యాక్ అవ్వచ్చు. అండ్ ఇక్కడి నుంచి ఇదండి ఈ పుల్ బ్యాక్ అవ్వచ్చు. సో, కంటిన్యూగా ఇది కరెక్షన్ పుల్ బ్యాక్ అయిన ప్రతిసారి మనకు సపోర్ట్ దొరికి మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లెవెల్‌ని బ్రేక్ చేసుకొని పైకెళ్తుంది. సో, ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో, బ్రేక్ అయితే ఏదన్నా మనకు ఇది వచ్చినట్లయితే గనక సపోర్ట్ దొరికినట్లయితే గనక రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు మీరు ట్రెండ్‌లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ టెక్నికల్ పిక్చర్‌లో మనకు అప్ ట్రెండే కనిపిస్తుంది అన్ని దగ్గరలా. కానీ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కొద్దిగా మనం డీటెయిల్స్‌లోకి వెళితే ఇదండి. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ గదా! ఇక్కడి నుంచి సో, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇది. ఓకేనా? దాని తర్వాత మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! ఈ 2 క్యాండిల్స్‌ని ఐసోలేట్ చేసి గనక మనం చూసినట్లయితే ఇదండి. ఈ 2 క్యాండిల్స్‌ని గనక మనం ఐసోలేట్ చూసినట్లయితే ఇది మనకొక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అన్నమాట. సో, డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ ఈస్ నథింగ్ బట్ పార్షియల్లీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనుకోండి. సో, ఈ పార్షియల్లీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనం దీన్ని ఒక నెగెటివ్ సైన్‌గా కన్సిడర్ చేసి ఇదొక రివర్సల్ సైన్ కాబట్టి, ఈ రివర్సల్ సైన్ హైని మార్క్ చేసుకొని ఈ హై బ్రేక్ అయినంత వరకు మీరు కొద్దిగా అగ్రెసివ్‌గా టువర్డ్స్ కాల్ సైడ్ ఉండకుండా ఈ లెవెల్ దాటేంత వరకు వెయిట్ చేయండి. ఈ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ రిట్రేస్‌కొచ్చినప్పుడు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. లేదా ఈ లెవెల్‌లో మీకు ఎక్కడన్నా మళ్ళీ పాజిటివ్ సైన్ కనబడినట్లయితే అక్కడి నుంచి మళ్ళీ టువర్డ్స్ ఆహ్, అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోండి. సో, ఓవరాల్ టెక్నికల్ పిక్చర్‌లో స్వింగ్ అనాలిసిస్‌లో ప్రతి క్యాండిల్ స్టిక్ మనకు ఫార్మేషన్‌ని చూసుకుంటూ వెళ్ళడం చాలా హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఉంది చూడండి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఈ క్యాండిల్ ఇది హ్యామర్ లాగా కనబడుతుంది గదా! కానీ ఈ హ్యామర్ ఎప్పుడొచ్చింది మనకు? ఈ హ్యామరు మనకు ఒక హెల్తీ అప్ ట్రెండ్ తర్వాత ఓకే. ఈ ఈ ఈ క్యాండిల్ స్టిక్ నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ డార్క్ క్లౌడ్ కవర్ అనుకున్నాం గదా! ఈ 2 క్యాండిల్స్‌ని డార్క్ క్లౌడ్ కవర్ అనుకున్నాం గదా! సో, దాని తర్వాత వచ్చింది ఇది హ్యామర్. కానీ ఇన్‌ఫాక్ట్ ఈ హ్యామర్ మనకు ఒక అప్ ట్రెండ్ తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని హ్యామర్ అనకూడదు. సో, దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అంటారు. సో, హ్యాంగింగ్ మ్యాన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ గూడా మనకు రెడ్ క్యాండిల్ దానికంటే కింద క్లోజ్ అవ్వడం. సో, ఇది కంప్లీట్‌గా ఈ సెట్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ క్యాండిల్స్‌ని చూస్తుంటే ఇది కొద్దిగా మనకు నెగెటివ్ సైన్ చూపిస్తున్నాయి కాబట్టి, ఈ మొత్తం క్యాండిల్స్ యొక్క హైని డాటెడ్ లైన్‌లో మార్క్ చేసాం. సో, దాన్ని దాటిన తర్వాత పాజిటివ్‌గా మళ్ళీ మార్కెట్ ఎళ్తుందని ఆశిద్దాం. అయితే ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి ఒక్కసారి 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చాలా త్వరగా చూసేసి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కి మనం షిఫ్ట్ అవుదాం. సో, ఇక్కడ మనకు 15 మినిట్స్ చార్ట్‌లో చూడండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ మనకు చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఈ లెవెల్‌లో మనకు సపోర్ట్ ఉందని కనబడుతుంది. ఎందుకంటే ఒక్క నిమిషం దాన్ని కంటిన్యూయస్ లైన్ చేద్దాం. సపోర్ట్ అంటున్నాం కాబట్టి గ్రీన్ కలర్‌లో మార్చేద్దాం. చూడండి. ఎందుకంటే నిన్న నిన్న క్లోజింగ్ సమయానికొచ్చేసరికి ఐ మీన్ లాస్ట్ వర్కింగ్ డే కంటే ముందు రోజు అంటే థర్స్‌డే వర్కింగ్ డే సమయానికొచ్చేసరికి ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఈరోజు ఇక్కడి నుంచి రివర్స్ అయినా కూడా మనకి ఈ లైన్‌లో కొద్దిగా సస్టైన్ అవుతూ మనకు కనబడుతుంది. సో, ఇక్కడి నుంచి గనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మనకు ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో, 15 మినిట్స్‌లో ఈ లెవెల్ కొద్దిగా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ లెవెల్‌ని దాటి డౌన్ సైడ్ బ్రేక్ అయితే కొద్దిగా 15 మినిట్స్‌లో మాత్రం ఇది కొద్దిగా నెగెటివ్‌గానే కనబడుతుంది. ఎందుకంటే మనకిక్కడ మనకి ప్యాటర్న్ చూస్తే అర్థమవుతుంది. హైయర్ హై తర్వాత మనకు ఒక ఈ ఈ లో ఇక్కడ సస్టైన్ అవ్వలేక బ్రేక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ హై గూడా ఈ లెవెల్ వరకు వెళ్ళలేకపోయింది. సో, ఆల్‌మోస్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్‌కి దగ్గరలో ఉంది. సో, ఇది గనక బ్రేక్ అయితే టువర్డ్స్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది నిఫ్టీలో 15 మినిట్స్ చార్ట్ యొక్క పరిస్థితి. అయితే ఒక్కసారి 5 మినిట్స్ చార్ట్ మనం ఒక్కసారి ఆన్ చేద్దాం. సో, 5 మినిట్స్‌కొచ్చేసాం కాబట్టి సెట్టింగ్స్‌లోకెళ్ళి మనం సెషన్ బ్రేక్స్‌ని ఆన్ చేసుకొని క్లియర్‌గా ఈరోజు ప్రైస్ యాక్షన్ ఇక్కడ కనబడుతుంది. అయితే మనం నిన్నే మాట్లాడుకున్నాం. ఇది నిన్నటి ప్రైస్ యాక్షన్ గదా! ఇదంతా నిన్నటి ప్రైస్ యాక్షన్. అయితే నిన్న మనకు ఇంత పెద్ద మొమెంటమ్ టువర్డ్స్
మనకు అప్ సైడ్ ఉండడం వల్ల ఇవాళ కొద్దిగా ట్రెడిషనల్‌గా ఎప్పుడన్నా అంత మొమెంటమ్ వచ్చిన తర్వాత ఒక సైడ్ వేస్ యాక్షన్ అన్నది నోటీసబులే. సో, ఈరోజు అదే జరిగింది. అంత గ్రేట్ మొమెంటమ్ లేకపోయినప్పటికీ మనకు కపుల్ ఆఫ్ రిజెక్షన్స్ టువర్డ్స్ అప్ సైడ్ మనము ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ హాఫ్‌లోనే చూడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కి వచ్చినప్పుడు ఇంతకుముందు ఉన్న స్వింగ్ లో లెవెల్ దగ్గర రిజెక్ట్ అయ్యి ప్యూర్ డౌన్ ట్రెండ్ అనేది ఫార్మ్ అయింది. అయితే లాస్ట్‌లో మళ్ళీ కొద్దిగా కన్సాలిడేషన్ అన్నది చూసాం. సో, లెట్ ఇట్ బీ అండి. ఓకే. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వనివ్వండి. మీరు అన్ని టైమ్ ఫ్రేమ్స్‌లో ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు ఇంట్రా డేలో మీ కీ ఎంట్రీ టెక్నిక్స్ మీ మీ లెవెల్స్ దగ్గర మీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏదైనా కనపడితే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇది నిఫ్టీ యొక్క పరిస్థితి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకెళ్ళే ముందు ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దట్ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కి వద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ మనకిక్కడ 5 మినిట్స్ చార్ట్ ఓపెన్ అయిపోయింది. సో, బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లో ఒక పని చేద్దాం. మనం రివర్స్‌లో వెళ్దాం బ్యాంక్ నిఫ్టీలో. సో, బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ ఓపెన్ అయింది కాబట్టి ఇదండి. ఇవాళ ఓపెనింగ్ ఇక్కడుంది. ఓపెనింగ్ నుంచి ఇదండి. ఫస్ట్ రిజెక్షన్ ఒక స్ట్రాంగ్ మనకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత సెకండ్ టైమ్ అదే లెవెల్‌కి వచ్చిన తర్వాత ఈ లో బ్రేక్ అయినప్పటి నుంచి మనం కంటిన్యూయస్‌గా టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే చూసాం. కానీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చాలా, చాలా, చాలా అగ్రెసివ్‌గా టువర్డ్స్ డౌన్ సైడ్ ఉండడం మనం గమనించొచ్చు. మనం నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? అండ్ అలాగే ఒక్కసారి మనం 5 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ చార్ట్ చూద్దాం. సో, 15 మినిట్స్ చార్ట్‌లో కూడా మనకు ఇనీషియల్‌గా ఓకేనా? 15 మినిట్స్ చార్ట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్ చార్ట్‌లో గమనించాల్సింది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఈ ఈ ఈ 2 క్యాండిల్స్ అంటే ముందటి రోజు థర్స్‌డే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్‌లో బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ చార్ట్‌లో ఇక్కడ మనకొక చాలా స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది కనబడుతుంది. సో, ఈ స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ తర్వాత మనకు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఆ లెవెల్‌లోకి రాలేకపోయింది. ఇక్కడ దీన్ని స్ట్రాంగ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకటి ఈ రెడ్ క్యాండిల్ యొక్క బాడీ మనకు ముందున్న గ్రీన్ క్యాండిల్ కంటే ఆల్మోస్ట్ 2 టైమ్స్ కంటే ఎక్కువ పెద్దగానే కనబడుతుంది. అది కాకుండా ఈ ఈ రెడ్ క్యాండిల్ యొక్క పై పోర్షన్ చూసినట్లయితే మనకు మాక్సిమం ఇక్కడ రిజెక్షనే కనబడుతుంది. సో, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ మనకు కనబడిన దానివల్ల సో, యాక్చువల్లీ ఇది ఈ బేరిష్ సైన్ మనకు ఈ ప్యాటర్న్ దగ్గర నుంచే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఓపెనింగ్ కూడా బ్యాంక్ నిఫ్టీ మనకు నిన్నటి క్లోజ్ కంటే ఐ మీన్ థర్స్‌డే ప్రైస్ యాక్షన్ కంటే తక్కువలో ఓపెన్ అవ్వడం ఒక సైన్. అండ్ అక్కడి నుంచి రైజ్ 3 క్యాండిల్స్ గమనించండి. మీకు ఫస్ట్ క్యాండిల్ యొక్క బాడీ కంటే సెకండ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ తక్కువుంది. దాని తర్వాత ఇంకా బాడీ సైజ్ తగ్గిపోయి గ్రాడ్యుయల్‌గా అది డోజీకి ఫార్మ్ అయ్యి క్లాసిక్ రివర్సల్ అక్కడి నుంచి చూడండి డోజీ తర్వాత సెకండ్ డోజీ ఫార్మ్ అయింది. తర్వాత థర్డ్ డోజీకి పెద్ద రెడ్ క్యాండిల్. సో, మనకు క్లియర్‌గా విజువల్‌గా ఇక్కడ మనకు బియర్స్ పవర్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. సో, అక్కడి నుంచి మనకు కంటిన్యూయస్ డౌన్ సైడ్ మొమెంటమ్ అయితే చూసాము. సో, మొత్తానికి క్లోజింగ్‌కొచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ మనకు ఇవాళ 53,830 పాయింట్స్ దగ్గర మనకు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ క్లోజ్ అయితే జరిగింది. సో, బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనం కొన్ని సైన్స్ టువర్డ్స్ నెగెటివ్ సైడ్ మనం 5 మినిట్ అండ్ 15 మినిట్స్‌లో చూసాం. సో, నెక్స్ట్ మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళేసరికి సో, ఇప్పుడు మనం మళ్ళీ ఆ డాటెడ్ లైన్స్ తీసేద్దాం. యెస్. సో, ఇప్పుడు మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చేసరికి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ప్రైస్ యాక్షన్ సో, కంటిన్యూయస్‌గా అగ్రెసివ్‌గా మనకు అప్ సైడ్‌కి పుల్ చేస్తూనే ఉంది. ఓకేనా? పుల్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మనకు ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇంకొకసారి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. సో, ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్‌ని గనక దాటితే మీరు కొద్దిగా నెక్స్ట్ వీక్‌లో కాల్ సైడ్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిగా కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ డౌన్ ట్రెండ్ కంప్లీట్‌గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకోవడం కంటే ఇదొక హెల్తీ కరెక్షన్ అని అనుకోవచ్చు. సో, దాని త ఆహ్, క ఎలా ఉంటుందో అట్‌లీస్ట్ ఒక డే ప్రైస్ యాక్షన్ చూస్తే గాని ఈ లెవెల్ దగ్గర మనకు ఒక క్లారిటీ రాదు. దానికోసం వెయిట్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో. సో, అండ్ 4 అవర్స్ చార్ట్ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీలో సో, ఇది మనకు 4 అవర్స్ చార్ట్ అనమాట. సో, 4 అవర్స్ చార్ట్‌లో కూడా మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసిన వెంటనే ఈవెన్ దో ఈ మొమెంటమ్ మనకు పెద్దగా ఉన్నప్పటికీ, ఇంత పెద్ద మొమెంటమ్ ఉన్నప్పటికీ ఇదండి. మనకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది ఫార్మ్ అయింది. కాబట్టి ఈ హైని బ్రేక్ అయ్యేంత వరకు మనం టువర్డ్స్ కాల్ సైడ్ ఉండకుండా కొద్దిగా ఆహ్, కన్జర్వేటివ్‌గా క్వాంటిటీని పెట్టుకోగలిగితే గనక మనకు బ్యాంక్ నిఫ్టీలో ఆహ్, జాగ్రత్తగా
మన ఫండ్స్‌ని మీరు క్యాపిటల్‌ని కాపాడుకునే ఛాన్స్ ఉంది. సో, 4 అవర్స్ చార్ట్‌లో ఈ క్యాండిల్స్ ఓవరాల్‌గా మనకు స్వింగ్ పద్ధతిలో చూసుకుంటే చూడండి ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే ఇదండి. ఇంతకుముందు డౌన్ ట్రెండ్ నుంచి మనకు మార్కెట్ క్లియర్‌గా ఒక అప్ ట్రెండ్‌కైతే రావడం మనం చూసాం. కానీ ఈ అప్ ట్రెండ్‌లోనే కరెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ అప్ ట్రెండ్‌లోనే ఈ కరెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో, ఐదర్ ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఈ జోన్ ఉంది గదా! ఇంతకుముందు ఓకే. ఈ జోన్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర ఇంతకుముందు స్వింగ్ దగ్గర ఏదన్నా సపోర్ట్ తీసుకుంటుందా అని గూడా మనం వెయిట్ చేసి చూద్దాం. కాకపోతే ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండమని వార్న్ చేస్తున్నాను అంతే. సో, నెక్స్ట్ మనం ఆహ్, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్‌లీ మనం అక్కడ 4 అవర్స్ చార్ట్‌లో ఏదైతే మాట్లాడుతున్నామో అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ అనేది మనకు కనబడుతుంది. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్‌లో హైయెస్ట్ పాయింట్‌ని బ్రేక్ చేయందే టువర్డ్స్ అప్ సైడ్ మళ్ళీ కాల్ సైడ్ ఉండకుండా ఉండడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రీవియస్ ఒకవేళ ఇది కిందకు వచ్చేటట్లు గనకైతే నెక్స్ట్ మనకు ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ ఏదుందంటే లెఫ్ట్‌లో మనకు ఇక్కడ ఒక స్వింగ్ హై అయితే ఉంది గదా! సో, ఈ స్వింగ్ హై లెవెల్‌లో మనకి ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందో అప్పుడు క్యాండిల్‌స్టిక్ ప్రైస్ యాక్షన్‌ని బట్టి అప్పుడు మనం అప్డేట్ అయితే చూద్దాం. మనం రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1, 2 రోజుల్లో సరేనా? అయితే ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా కొద్దిగా నెగెటివ్‌గానే కనబడుతుంది. ఓవరాల్‌గా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నెగెటివ్ సైడ్ ఉన్నట్టు మనకు క్లియర్‌గా ఇండికేషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఒక్కసారి మనం డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేసేసాం. సో, ఇప్పుడు డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేసేసాక బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే లాస్ట్ వీక్ చాలా బులిష్ క్యాండిల్ చాలా అగ్రెసివ్ బులిష్ క్యాండిల్ మనం ఇంతకుముందు స్వింగ్ హై కంటే చూసాం క్లోజ్ అయితే అవ్వడం. కానీ ఇప్పుడు మనకు ఫాలో త్రూ క్యాండిల్ రాలేదు. అంటే దాని అర్థం ఇది అంత బులిష్‌గా లేదు. బులిష్ ట్రెండ్ తగ్గిందని అర్థం చేసుకోవాలి కదా! సో, అండ్ దాంతో పాటు ఇక్కడ మనకొక షూటింగ్ స్టార్ లాంటి క్యాండిల్ కనపడ్డం. ఇదండి ఇంత రిజెక్షన్ ఉంది. మనకొక రెడ్ క్యాండిల్ ఉంది. అండ్ ఆల్‌మోస్ట్ ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ అన్నది ఇదండి. మళ్ళీ మనకు కౌంటర్ టాప్ ప్యాటర్న్ కూడా దగ్గరగా మ్యాచ్ అవ్వడం వల్ల ఇది గూడా మొత్తానికి ఈ వీక్లీ హైని ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్‌గా మీరు మీ చార్ట్స్‌లో గనక మార్క్ చేసుకున్నట్లయితే దీని దగ్గర నెగెటివ్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ కనపడ్డప్పుడు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో టువర్డ్స్ డౌన్ సైడ్‌కి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. లేదా ప్రాపర్ పాజిటివ్ బ్రేక్‌ఔట్ అయితే టువర్డ్స్ అప్పర్ సైడ్ లేదా ప్రాపర్ రిటెస్ట్‌కి బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్‌కి వచ్చేస్తే అప్పుడు టువర్డ్స్ కాల్ సైడ్ మీరు యాక్షన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో, వీడియో పెద్దదయిందని అనుకోవద్దు. డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం కాబట్టి ఆబ్వియస్‌లీ టైం పడుతుంది. సో, మనకు ఓవరాల్‌గా ఈ వీక్లీ అనాలిసిస్ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం గదా! మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీలైనంత త్వరగా అడ్రెస్ చేయడానికి చూద్దాం. సో, తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థాంక్ యూ.